హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ ఫర్ ఫ్యామిలీ. నేను మీ మాధవి. ఈరోజు మనము పులియోగ్రే ప్రీమిక్స్ మసాలా చేసి పెట్టుకుందామండి. టోటలీ పులిహోరకి దీనికి డిఫరెంట్ టేస్ట్ అనమాట. నేను ఇక్కడ 1 kg కోసం చూపిస్తున్నాను. 1 kg కోసం 200 గ్రామ్ చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. 50 గ్రామ్ బెల్లం తీసుకుందాము. టీ గ్లాస్ ఉంటుంది కానీ టీ గ్లాస్ నుంచి 1 గ్లాసు ధనియాలు, 1/2 గ్లాసు జీలకర్ర, 1/2 గ్లాసు ఆవాలు, 1 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల నువ్వులు, తెల్ల నువ్వులు తీసుకుందాము. అలాగే 2 స్పూన్ల శనగపప్పు, 1 స్పూను మినప్పప్పు, కొబ్బరి అండి. టీ గ్లాస్ హాఫ్ గ్లాస్ కొబ్బరి తీసుకుందాము. 100 గ్రాము ఎండుమిరపకాయలు తీసుకున్నాను. దాంట్లో సగము దాడిగి మిర్చి, అంటే దాంతో కలర్ బాగా వస్తుందండి. అంటే కాశ్మీరీ లాల్ మిర్చి కూడా తీసుకోవచ్చు. అలాగే సగము మనం గుంటూరు మిర్చి తీసుకున్నాను. దాడిగి మిర్చి లేవంటే గుంటూరు మిర్చి తీసుకోండి మొత్తం, కానీ కొంచెం క్వాంటిటీ తక్కువ తీసుకోండి. చింతపండు నేను 1 గంట ముందే నానబెట్టుకున్నాను. దాని పల్పు తీసేసుకుందామండి. ఇలా మొత్తం ఒకసారి తీసుకున్న తర్వాత ఇంకోసారి మనం ఫిల్టర్ చేసుకుంటే దాంట్లో ఏదైనా రెక్కలు పోయినా కూడా అవి చింతపండు రెక్కలు తీసుకోవచ్చు. ఇది ఫిల్టర్ చేసిన తర్వాత దీంట్లో నేను పసుపు వేస్తున్నాను. రుచికి తగ్గట్టు ఉప్పు వేసేసుకుందాము. అలాగే బెల్లం వేసుకుందామండి. 50 గ్రామ్ బెల్లం పడుతుంది. 200 గ్రామ్ 50 గ్రామ్ బెల్లం వేస్తేనే చాలా మంచి టేస్ట్ వస్తుంది పులియోగ్రేకి. ఇంత బెల్లం వేస్తే తీయగా ఉంటుంది అనుకుంటున్నారా? లేదండి, ఓన్లీ మసాలాకి బ్యాలెన్స్ చేస్తుంది అంతే. అలాగే కరివేపాకు వేసి ఇప్పుడు దీన్ని ఉడకపెట్టడానికి పెట్టేద్దాము. ఇది ఉడకడానికి మ్యాక్సిమం 15 to 20 minutes పడుతుందండి. ఇక్కడ అది ఉడికేలోపు మనం మసాలా రెడీ చేసుకుందాం. మసాలా కోసం పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్లో శనగపప్పు వేసేసుకుందాం. అలాగే మినపప్పు కూడా వేసేసి ఫ్రై చేసుకుందాం. మంచి కలర్ వచ్చి మంచి ఫ్లేవర్ వచ్చే వరకు శనగపప్పు మినపప్పు ఫ్రై చేసుకోవాలండి. ఇది బెంగళూరు సైడు, మంగళూరు అటు సైడ్ చాలా చేస్తారండి. గుడ్లలో ప్రసాదం కూడా ఇదే మసాలా చేస్తారనమాట. యాక్చువల్గా ఇది అయ్యంగార్స్ ఎక్కువ చేస్తారు. సో మనం శనగపప్పు మినపప్పు ఫ్రై అయిపోయిన తర్వాత నువ్వులు వేసేసుకొని నువ్వులు కూడా ఫ్రై చేసుకుందాము. నువ్వులు కొద్దిగా చిటపటలాడే వరకు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు నువ్వులు కూడా చిటపటలాడిన తర్వాత దాన్ని పక్కన తీసి పెట్టేసుకుందాము. పప్పులు సైడ్కి పెట్టుకుందాము, నువ్వులు సైడ్కి పెట్టుకుందాము. ఇప్పుడు ధనియాలు వేసేసుకుందామండి. దీంట్లో ధనియాలు కొద్దిగా ఎక్కువ ఉంటేనే మసాలా బాగుంటుంది. నేను టీ కప్తో 1 కప్ తీసుకున్నానండి. ధనియాలు కూడా మంచి ఫ్లేవర్ వచ్చే ఫ్రై చేసేసుకుందాము. ధనియాలు కూడా ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో జీలకర్ర వేసేసుకుందాము. అన్నీ సపరేట్గానే ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఫ్రై అయ్యే టైమింగ్ అన్నిటికీ సేమ్ ఉండదు. కొన్ని తొందరగా ఫ్రై అవుతాయి, కొన్ని లేట్గా ఫ్రై అవుతాయి. కాబట్టి సపరేట్గా ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి. కాబట్టి సపరేట్గానే ఫ్రై చేసుకుందాము. జీలకర్ర కూడా మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం ధనియాలు వేసేసుకుందాం. అవి కూడా ఆవాలు వేసుకుందాం. ఆవాలు కూడా కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఆవాలు చూసుకొని తొందరగా మాడిపోతాయి, చూసుకొని ఫ్రై చేసుకోండి. ఒక 30 seconds 1 minute లోపే ఫ్రై అయిపోతాయి. అవి కూడా తీసేసి మనము ధనియాలు గిట్లా ఫ్రై చేసిన దాంట్లోనే వేసేద్దాము. ఇప్పుడు మెంతులు కూడా ఫ్రై చేసుకుందాము. ప్యాన్ వేడిగా ఉంది, తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు వేసుకునే మసాలాలన్నీ మెంతులు కూడా ఫ్రై అయిపోయి మెంతులు కూడా తీసి సేమ్ ప్లేట్లో వేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లో మనము మిరియాలు వేసేసుకుందాము. మిరియాలు కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి. మిరియాలు ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా తీసేసి సేమ్ ప్లేట్లో వేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లో కొద్దిగా 1/2 స్పూన్ నూనె వేసుకొని మనం మిరపకాయలు ఫ్రై చేసుకుందాము. మిరపకాయలు నూనెలో ఫ్రై చేసుకుంటే మంచిగా ఉంటుంది. చూసారు కదా, నేను ఇక్కడ ఏ నూనె వాడలేదు, అన్నీ డ్రైగానే ఫ్రై చేసుకున్నాము. కావాలంటే మిర్చి కూడా మనము డ్రైగా ఫ్రై చేసుకోవచ్చు, కానీ మంచి ఫ్లేవర్ రాదని కొద్దిగా నూనె వేసాను. మనం నూనె వేయట్లేదు కాబట్టి మసాలా కూడా పెట్టినా మనకి ఏ స్మెల్ రాదు. ఇప్పుడు మిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత అదే ప్లేట్లో మసాలా ప్లేట్లో వేసేసుకుందాం. ఇక్కడ చింతపండు చూడండి ఉడుకుతూ ఉంది. ఇంక ఇది చాలా తిక్కగా అవ్వాలి. మన మసాలా కూడా రెడీ అయిపోయిందండి. గ్రైండ్ చేసేసుకున్నాను, చల్లారింది, గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ మన చింతపండు మంచిగా ఉడికి థిక్ అయ్యింది చూడండి. ఇప్పుడు మనం దీంట్లో మసాలా వేసుకుందాము. నేను పెద్ద స్పూన్తో 4 స్పూన్స్ మసాలా వేసుకుంటున్నాను. మసాలా చూసుకొని వేసుకోండి. మసాలా ఎక్కువ ఉంటే ఏం కాదు. ఇది కావాలంటే మిగిలిన మీరు సాంబార్లో వాడుకోవచ్చు. సాంబార్ మంచి టేస్ట్ వస్తుంది. సాంబార్లో కూడా వాడుకోవచ్చు, సాంబార్ పౌడర్ లాగా. ఇప్పుడు ఈ మసాలాకి మంచి కలిపేసుకుందాము. ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడకనేసిద్దాము ఈ మసాలా మొత్తానికి. దాని తర్వాత మనం మినపప్పు శనగపప్పు ఫ్రై చేసుకున్నాం కదా, అది పక్కకు పెట్టుకున్నాం కదా, అది కూడా పౌడర్ చేసి దీంట్లో వేసేసుకుందామండి. మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ కూడా వేసేసి ఇప్పుడు నువ్వులు గ్రైండ్ చేసేసుకుందాం. నువ్వులు బరుకుగా గ్రైండ్ చేసుకుందాం. కొద్దిగా నువ్వులు నోట్లో వస్తుంటే బాగుంటుంది. మరీ పౌడర్గా కాకుండా కొద్దిగా బరుకుగా గ్రైండ్ చేసేసుకుందాము.
ఇప్పుడు ఈ పప్పు పౌడర్ వేసిన తర్వాత కలిపేసుకుందామండి మసాలాకి. నాకు కొబ్బరి ఉంది కదా, కొబ్బరి కూడా తీసుకున్నాం కదా, ఆ కొబ్బరి కూడా వేసేసేయండి. కొబ్బరి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇది డ్రై కోకోనట్ పౌడర్ అండి. మీరు మార్కెట్ నుంచి తెచ్చిందైనా సరే, ఇంట్లో చేసుకున్నదైనా సరే వేసుకోవచ్చు. దీంట్లో మనం నువ్వుల గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా వేసేసుకుందాము. చూడండి, ఒక్కొక్కటి నువ్వులు అలాగే ఉన్నాయి, అలా ఉంటేనే బాగుంటుంది. నువ్వులు కూడా మొత్తం వేసిన తర్వాత ఈ మసాలా మొత్తం కలిపేసుకుందాము. మసాలా మొత్తం మంచిగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉడకపెట్టుకుందాము. ఇలా ఉడకపెట్టడం వల్ల మనం ప్రిజర్వేటివ్గా పెట్టుకుంటున్నాం కదా, అంటే మంచిగా ఉంటుంది అన్నమాట. మసాలా కలిపిన తర్వాత మనం ఉడకపెట్టలేదు కాబట్టి కొద్దిసేపు ఉడకపెట్టుకుంటే ప్రిజర్వేటివ్గా చాలా బాగుంటుంది. మనం ఉప్పు ఓన్లీ చింతపండు ఉడికేటప్పుడు వేసుకున్నాం కదండి, తర్వాత మసాలా కలిపినాక అన్నంలో చూసుకొని వేసుకోవచ్చు. ఎందుకంటే థిక్గా ఉంది, తొందరగా అడగంటుకుంటుంది కాబట్టి కలుపుతూనే ఒక 2 నిమిషాలు ఉడకపెట్టుకుందాము. మన మసాలా రెడీ అయ్యిందండి. దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము. ఒక గ్లాస్ జారు బౌల్లో వేసి పెట్టుకోండి. 2 నెలలైనా అసలు పాడు కాదు. బయట పెట్టుకున్న ఒక 15 రోజులైనా అస్సలు పాడు కాదండి. ఇప్పుడు పోపు వేసుకున్నాం. పోపు కోసము నేను ఇక్కడ నూనె తీసుకున్నాను. కొద్దిగా పులిహోరకి కానివ్వండి, పులిహోర కానీ నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. కొద్దిగా పసుపు, ఇంగువ వేసుకున్నాను. అలాగే మినపప్పు, శనగపప్పు వేసుకున్నాను. వేరుశనగపప్పు కూడా వేసుకుందాము. వేరుశనగపప్పు ఇప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది. కొంతమంది మసాలా చేసేటప్పుడు వేసుకుంటారు, మెత్తబడిపోతాయి కాబట్టి ఇప్పుడు వేసుకుంటే క్రంచీగా బాగుంటాయి. వేరుశనగపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుందాము. అలాగే కరివేపాకు కూడా వేసేసుకుందాం. దీంట్లో వేసి మిరపకాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందామండి మంచిగా. ఇప్పుడు మన పోపు కూడా రెడీగా ఉందండి. మీరు అన్నం చూసుకోండి, అన్నం ఎంత ఉందో దానికి కావాల్సినంత మసాలా వేసుకోండి. ఈ పోపు వేసేసి రెండుటికి మంచిగా కలిపేసుకోండి. అప్పుడు మీ పులిహోగరే రెడీ అండి. పొద్దున పిల్లలకు బాక్స్లో ఇవ్వడానికి ఈజీగా పోపు వేసుకున్నారంటే చాలు, మసాలా కలుపుకొని అన్నం ఇవ్వచ్చు. మీరు ఫస్ట్ ఇంట్లో చేసి మీరు, మీ పిల్లలు, ఫ్యామిలీ అందరు తిని ఎలా ఉందో చెప్పండి. ఇష్టమైతే ఈ మసాలా చేసి పెట్టుకోండి. ఈ మసాలాకి డ్రై పౌడర్ కూడా చేసుకోవచ్చు అండి. నేను ఇంకో వీడియోలో చూపిస్తాను మీకు. అది డ్రైగా కూడా చేసుకొని పెట్టుకోవచ్చు. ఇలా ముద్దలా కాకుండా డ్రై పౌడర్ కూడా చేసుకోవచ్చు. కానీ దీనికి దాని టేస్ట్ దానికి అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నవరాత్రులు కూడా వస్తున్నాయి, మనకి ప్రసాదాలు చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. బట్ నేను మసాలా చేసి పెట్టుకోమంటలేదు. నవరాత్రుల ప్రసాదానికి ఇలా చేసి పెట్టుకోండి. రోజు ఒక రకంగా కాకుండా ఎప్పుడు సేమ్ పులిహోర, నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర మన స్టైల్లో కాకుండా ఇలా కూడా చేసి చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. అది నా గ్యారెంటీ అండి. చేసి ఎలా ఉందో చెప్పండి. ఇష్టమైతే ఒక లైక్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ బటన్ ప్రెస్ చేస్తేనే నేను చేసే వీడియో నోటిఫికేషన్ అప్ టు డేట్ మీకు వస్తూ ఉంటుంది. ఈ వీడియోకి ఇక్కడ ఏం చేస్తాను.